ఇందాక చెప్పాను కదా మీకు వాష్ మెషిన్ పెట్టిస్తున్నామని బాల్కనీలో. ఇదిగోండి ఇక్కడైతే ఫిట్టింగ్ అయిపోయింది. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే ఇంకా ఈ రోజు అయితే ఎండ ఎండ బీభత్సంగా ఉంది. ఎందుకంటే నైట్ మాకు ఇక్కడ వర్షం కూడా వచ్చింది. నైటు 12:30 టైంలో ఫుల్ గాలి వర్షం వచ్చింది. నేను అనుకున్న నైట్ వర్షం వచ్చినప్పుడే ఇంకా రేపు ఎండ గట్టిగా ఇస్తుందని. చాలా గట్టిగా వస్తుంది ఎండ. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. అంటే వడగాలులు అంటాం కదా, ఆ వడగాలులు ఇప్పుడు చాలా బాగా వీస్తున్నాయి అన్నమాట. ఇంకా పోను ఇంకా 1 వీక్ ఇంకా ఎక్కువ ఉంటుందంట వేడి ఎండ. మనకి టెంపరేచరు కొంచెం జర చూసుకొని జాగ్రత్తగా ఉండుర్రి. మ్యాక్సిమం బయట ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ తిరగమాకండి. మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా వర్క్ ఉంటే కూడా ఆ టైంలో చూసుకోండి. ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో ఒక చిన్న వర్క్ చేపిస్తున్నాను. ఏంటంటే వాష్ బేసిన్స్ పెట్టిస్తున్నాను అనమాట. యాక్చువల్గా మాకు వాళ్ళు బిల్డర్స్ కట్టించిన వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇచ్చినారు. ఒకటి ఏంటంటే మాకు ఒకటి ఇస్తామన్నారు, కానీ అది క్రాకరీ యూనిట్లో అంటే మామూలుగా అయితే వాళ్ళు క్రాకరీ యూనిట్లు ఇస్తారు. మేమేం చేసినామంటే క్రాకరీ యూనిట్లో వేరేది పెట్టాం కదా, మనం క్రాకరీ యూనిట్ చేయించి దానికి తగ్గట్టు అక్కడ వాష్ బేసిన్ పెట్టించినాము. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఏం చేసినామంటే మాస్టర్ బెడ్రూమ్ బాత్రూంలో పెట్టించినాం. అయితే ఇప్పుడు కామన్ బాత్రూంలో ఒకటి, ఇంకా బాల్కనీ ఉంది కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఆడ ఒకటి పెట్టిస్తాం అనమాట. ఎందుకంటే మనం బ్రష్ చేసుకోవడానికి వాటికి కొంచెం అంటే ఎవరైనా వచ్చినా కానీ, లేదంటే కొంతమందికి వాష్రూమ్లో బ్రష్ చేసుకోవడం ఇష్టం ఉండదు. మాకు కూడా ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినారు కాబట్టి ఇంకా పెట్టించినాం అనమాట. వాళ్ళు ఖచ్చితంగా పెడతామన్నారు. అందుకని చెప్పేసి ఇంకోటేమో ఇక్కడ చిల్డ్రన్స్ మన కామన్ బాత్రూంలో కూడా ఒకటి పెట్టిస్తున్నాం. మా దీవెన్ బాబు నాకు దాంట్లో కావాలి వాష్ బేసిన్, నేను బ్రష్ చేసుకోవాలంటే నాకు ఖచ్చితంగా దాంట్లో కావాలి అని అంటున్నాడు. అందుకని చెప్పేసి కొంచెం దాంట్లో కూడా ఒక చిన్నవి, అంటే పెద్దవి కాదు, చిన్నవి పెట్టిస్తున్నాను అనమాట. నిన్ననే అవి తీసుకొని వచ్చిన నైటు. మన ప్లంబర్ ఇక్కడే ఉంటాడు, ఆయన ఇప్పుడు వచ్చిండనమాట, ఫిట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను. వర్క్ జరుగుతుంది. మీరైతే వీడియో అయితే చూడండి, ఎక్కడెక్కడ ఎలా పెట్టిస్తున్నాము ఏంటి అనేది. ఓకే, మా దీవెన్ బాబు అయితే ఇప్పుడే లేచిండి. సండే అంటే రోజు సండే అని అనుకోండి, ఎందుకంటే హాలిడేస్ కదా వాళ్ళకి. ఇప్పుడే లేచి వాళ్ళ టీవీ దగ్గర వచ్చి టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తున్నాడు. బ్రష్ చేయమంటే లేట్గా లేచడం, బ్రష్ చేయడము ఇంకా చిన్నగా చేస్తూ ఉంటారు అనమాట. ఇవేమో వాళ్ళని ఇప్పుడు ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ కదా. ఇంకా బయటికి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ దీవెన్ బాబు కింద అంటే మా అపార్ట్మెంట్లోనే అంటే పార్కింగ్ ఏరియాలో మంచిగా గాలి అంటే ఎండ కొట్టదు కదా, వెళ్ళి పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. మంచిగా వెళ్ళి మార్నింగ్ వచ్చేసేపు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేపు ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫోన్లే చూస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా మా కింద వాచ్మెన్ ఆమె ఉంటుంది, ఆమె చూసుకుంటుంది అనమాట. అందరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా వెళ్ళేసి మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. అది అంటే ఏంటంటే ఈ ఎండకాయ ఏంటో కలరు వెరైటీగా కనిపిస్తుందని చూస్తున్నా. ఓకే, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇందాక చెప్పాను కదా మీకు వాష్ మెషిన్ పెట్టిస్తున్నామని బాల్కనీలో. ఇదిగోండి ఇక్కడైతే ఫిట్టింగ్ అయిపోయింది. మేము అంటే సైజు పెద్దదే, ఇంకా ఉమా అయితే చాలా పెద్దదని చెప్పింది. ఉమా చాలా ఇది పెద్దది తెద్దాము బయట అన్నది, నేను వద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి పెట్టడానికి స్పేస్ కూడా మళ్ళీ పెద్దగా లేదు, తగులుతుంది. ఇది కరెక్ట్గా సెట్ అయిందండి. ఇది ఇక్కడ చూడండి, కరెక్ట్గా డోర్ వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది. కాకపోతే పెద్దది కూడా వస్తుంది, కాకపోతే మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ వాషింగ్ మిషన్కి పైపుకి ఎందుకు ఇబ్బంది. ఇక్కడైతే మంచి కార్నర్కి వెళ్ళిపోయింది, కరెక్ట్గా సరిపోయింది నీట్గా. మరి పెద్దగా ఏం చేస్తుంది ఇక్కడ అంతా, ఎప్పుడో ఒక బ్రష్లు వేసుకోవడానికే కదా, లేదంటే ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడము బయటకు వచ్చినప్పుడు, మన ఈ వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు అవి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు అంతా ఏమైందంటే ఇవి ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు హోల్స్ పెడతారు కదా, అంతా దాంట్లో సిమెంటు ఇసుక ఇవన్నీ కూడా పడ్డాయి అనమాట. మొత్తం అంతా అయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ వాటర్ పెట్టి మొత్తం క్లీన్ చేసినాము. ఇవి ఏంటంటే టైల్స్ వేసారు, ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్ తడి ఉన్నప్పుడు మాత్రం.
ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇంకోటి ఏమో బాత్రూంలో కామన్ బాత్రూంలో పెట్టినామన్నమాట. ఇంకొకటి అది కూడా మంచి కరెక్ట్గా సెట్ అయిపోయింది. మంచిగా కరెక్ట్గా సైజు కరెక్ట్గా లెంత్ ఎంత అయిపోయింది. అప్పుడు ఫుల్ గాలి అయితే ఏమో గాలి వస్తుంది. ఎండ కూడా బాగానే గాలి వస్తుంది. ఎండ కొడుతుంది. ఇదనమాట ఇక చేసిన వర్క్. ఇంకా మా అమ్మ ఇప్పటిదాకా నాతో అసలుకి ఇంత పెద్ద నస అంటే ఆల్రెడీ ఇక్కడ వెనకాల ఇక్కడ ఇక్కడ మన బాల్కనీలో ఒక బాక్స్ చేయమని చెప్పినాం మన రాజేష్కి, ఎవరు మా ఇంటీరియర్ చేసిన అతనికి. సరే అన్న చేస్తా అన్నాడు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొంచెం అబ్బాయికి వేరే పని రావడం వల్ల, అంటే వేరే వర్క్ అంటే పర్సనల్గా ఏదో ఉండడం వల్ల లాస్ట్ ఫినిషింగ్లో కొంచెం ఒకరోజు వచ్చి వెళ్ళిపోయి అట్లా చేసినప్పుడు లాస్ట్ చేస్తా అన్నాడు. కాకపోతే ఇంకా పని వాళ్ళు మర్చిపోయారు. ఆ మర్చిపోయిన దానికి మా ఉమా నన్ను అయితే రోజుకి ఒకసారి అసలు దొబ్బుతూ ఉంటుంది నిజంగా. ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్పిన, మొన్న వచ్చినప్పుడు కూడా అబ్బాయి రాజేష్ ఏం చెప్పిందంటే చేపిస్తా అన్న, ఇక్కడ మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా చేపిస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వెనకాల అది పెట్టలేదు, అప్పుడే పెట్టుంటే అయిపోయేది అని ఆల్రెడీ అప్పుడు అయిపోయింది. అయితే ఏం చేయమంటావు? అట్లా మా ఉమా నన్ను అసలుకి ఇప్పుడు కూడా నసపెట్టింది. నేను చెప్పా ఉమా ఆల్రెడీ పెడతా అన్నాడు, వస్తాడు, వచ్చి చేస్తాడులే, నువ్వు ఊరికే నన్ను దొబ్బమాకు అని చెప్పిన. అదనమాట. ఇంకా పని ఉంది, అదొకటి పెట్టాలి, కటన్స్ తేవాలి, ఇంకోటి ఒక గీజర్ పెట్టాలి. అంటే ఆల్రెడీ మాకు గీజర్ ఉంది, దీంట్లో కూడా ఒకటి చిన్నది అంటే ఇన్స్టాంట్ ఉంటుంది, చిన్న గీజర్ పెట్టిస్తే ఇంకా దీని వాళ్ళు ఏదైనా చేసినప్పుడు చలికాలం అంటే యాక్చువల్గా ఇప్పుడైతే వాడము గీజరు, ఇంకా చాలా టైం ఉంది దానికి. అదొకటి పెట్టియాలి. ఇంకోటి సోఫా పెద్దది ఉంది, సోఫా నాకు సోఫా కోసం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆ సోఫాకి ముహూర్తం రావట్లేదు. ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి. ఇంకా చూస్తున్నాం. సోఫా మొన్న కూడా వెళ్ళొచ్చినాం కానీ కుదరలేదు. అది టైం కూడా అయిపోయింది, మేము వెళ్ళిన టైము లేట్ అయింది. ఇంకా అప్పటి నుంచి మాకు కూడా షూటింగ్స్ అటు ఇటు అరుణాచలం వెళ్ళడం ఇదంతా బిజీ అయిపోవడం వల్ల వెళ్ళలేదు. ఇంకోటి అసలు బయటకు వెళ్ళాలంటే ఈ ఎండకి చికాకు పడుతుంది. ఇక కుదిరితే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఏమో చూద్దాం, ఈరోజు వెళ్తే ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి హాల్లో మనం ఎక్కువ ఉండట్లేదు కూర్చోవడం, అందుకని చెప్పేసి దాని మీద ఇంకా అంత ఇది లేదు మనకి. కొంచెం ఈ సమ్మర్ పోతే ఇంకెక్కువ హాల్లో ఉంటాం కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందేమో, చూడాలి. ఓకే, ఇదనమాట అండి. మా దీవెన్ బాబు ఆల్రెడీ లేచి తినేసి బ్యాటు బాలు వాటర్ బాటిల్ తీసుకొని కిందికి వెళ్ళిపోయాను. ఇంకా వాడు ఎప్పుడు వస్తాడో ఏమో చూడాలి.